హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు భారత్. ప్రెజెంట్ డేస్లో దాదాపు ప్రతి ఆర్థిక లావాదేవీలను పాన్ కార్డ్ తప్పనిసరి అంటున్నారు. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం నుంచి దాదాపు పన్ను రిటర్న్లను దాఖలు చేయడం లేదా ఏదైనా పెద్ద పెట్టుబడి ప్రక్రియ అయినా సరే ఖచ్చితంగా పాన్ కార్డ్ అవసరం అంటున్నారు. అయితే కొన్నిసార్లు మన దగ్గర ఉన్న పాన్ కార్డ్ విరిగిపోవడమో లేదా పాడైపోవడమో కావచ్చు. అలాంటప్పుడు మనకు కొత్త కార్డు అనేది కావాలన్నా లేదా మన వ్యక్తిగత సమాచారాన్ని అప్డేట్ చేసుకోవాలన్నా ఇదివరకు సర్వీస్ సెంటర్లకు వెళ్ళాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అలా అసలు బయటకు వెళ్ళాల్సిన అవసరమే లేదు. మన ఇంట్లో ఉండే ఈ ప్రక్రియను ఆన్లైన్లో పూర్తి చేసుకోవచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో నేను చెప్తానుగా. దీనికోసం ప్రభుత్వం 2 అధికారిక వెబ్సైట్లను ఏర్పాటు చేసింది. ఒకటి NSDL, మరొకటి UTIITSL. దీని ద్వారా ఈజీగా మీరు పాన్ కార్డును రెన్యువల్ చేసుకోవచ్చు. అయితే ఈ 2 వెబ్సైట్లలో మీరు కొత్త దరఖాస్తు కానీ లేదా నకిలీ కార్డు కానీ వ్యక్తిగత సమాచారం సంబంధించి అప్డేట్ కానీ రెన్యువల్ సహా అన్ని సేవలను పొందొచ్చు. ఇక సరైన పోర్టల్లోకి లాగిన్ అయిన తర్వాత, ఎందుకంటే ఫేక్ వెబ్సైట్స్ చాలా ఉన్నాయి కాబట్టి చెక్ చేసుకొని లాగిన్ అవ్వాలి. మీరు తగిన ఫారంను ఎంచుకున్నాక భారతీయ పౌరులకు ఫారం అనేది అయితే 49A ఉంటుంది. విదేశీ పౌరులకు ఫారం 49AA ఉంటుంది. సో మీ అందరూ కూడా 49A అనే ఫామ్ని ఫిల్ చేయాలి. ఫిల్ చేసేటప్పుడు పేరు, పుట్టిన తేదీ, చిరునామా, ఇతర వివరాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా నమోదు చేయాలి. ఎందుకంటే చిన్న పొరపాటు జరిగినా కూడా దరఖాస్తు మధ్యలోనే నిలిపేస్తారు. పాన్ కార్డును రెన్యువల్ చేసుకోవడానికి ID, అడ్రస్ ప్రూఫ్ అనేది ఖచ్చితంగా సమర్పించాల్సి ఉంటుంది. లైక్ దీనికోసం మీరు ఆధార్ కార్డ్ కానీ, ఓటర్ ID కానీ, పాస్పోర్ట్ కానీ, విద్యుత్ బిల్లు కానీ లేదా బ్యాంక్ స్టేట్మెంట్ ఏదైనా సరే, ఇక ఇతర చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డులు ఏవైనా సరే అడ్రస్ ప్రూఫ్ కింద సమర్పించవచ్చు. దాన్ని స్కాన్ చేస్తున్నప్పుడు చిత్రం స్పష్టంగా చదవగలిగేలా వచ్చేలా చూసుకోండి. ఎందుకంటే అస్పష్టంగా ఉన్నా, చదవడానికి వీలుగా లేకపోయినా, అసంపూర్ణంగా ఉన్నా సరే పత్రాలు మధ్యలోనే ఆగిపోతాయి. సో ఆలస్యం అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. పత్రాలను అప్లోడ్ చేసిన తర్వాత రుసుమును ఆన్లైన్లోనే చెల్లించాలి. ఇక భారతదేశంలో చిరునామా ఉన్న దరఖాస్తుదారులు ఎవరైనా సరే ₹110 నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా కానీ, క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ చెల్లించుకోవచ్చు. ఇక చెల్లింపు పూర్తయిన తర్వాత మీకు ఒక రసీదు వస్తుంది, మీ ఫోన్కి వస్తుంది. సో అది ట్రాకింగ్ నెంబర్ అనమాట. దాని ద్వారా మీరు మీ దరఖాస్తు ఎక్కడి వరకు వచ్చింది, ఎంతవరకు అయింది అనే వివరాలన్నీ కూడా తెలుసుకోవచ్చు. మీరు దరఖాస్తులో యాడ్ చేసిన అన్ని వివరాలు, పత్రాలు సరైనవి అని నిర్ధారణ అయిన తర్వాత మీకు కొత్త పాన్ కార్డ్ అనేది మీ అడ్రస్కు పోస్ట్ ద్వారా వస్తుంది. సాధారణంగా ఈ ప్రక్రియకు ఒక వారం రోజులు అయితే పడుతుంది. కానీ పోర్టల్ ట్రాకింగ్ నెంబర్ ద్వారా మీ కార్డు ఎక్కడి వరకు వచ్చిందో కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇక ఆఫ్లైన్ కన్నా కూడా ఆన్లైన్ ప్రక్రియ చాలా స్పీడ్గా జరుగుతుంది. ఇక పారదర్శకంగా చాలా బాగుంటుంది కూడా. ఊరికే సర్వీస్ సెంటర్లకు వెళ్ళి క్యూలో నిల్చొనే బదులు ఇంట్లో నుంచే ఆన్లైన్లో ఇలా దరఖాస్తు చేయడం చాలా మంచిది. అండ్ మీకైనా లేదా మీ చుట్టుపక్కల ఎవరికైనా ఈ సమాచారం ఉపయోగపడుతుంది అంటే వాళ్ళకి షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి.